జిల్లాలో గత 4-5 రోజుల నుంచి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా విచ్చలవిడిగా ఎక్కడా ఎటువంటి పర్మిషన్ లేకుండా ఫ్లెక్సీలు వేసుకోవడమే కాకుండా దివంగత మహానేత అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి అంటే వాళ్ళ పచ్చపైత్యం ఏ విధంగా తలకెక్కిందని ప్రతి ఒక్కరు కూడా ఈ జిల్లాలో ప్రతి ఒక్క ప్రజలు కూడా మాట్లాడుకునే పరిస్థితి. ఎందుకంటే రాజశేఖర రెడ్డి సార్ విగ్రహాన్ని కూడా వదిలిపెట్టకుండా పూర్తిగా పచ్చతోరణాలతో నింపి ఈ విధంగా కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అనగదొక్కినామని, అదేవిధంగా రాజశేఖర రెడ్డి సార్కు సంబంధించినటువంటి అభిమానులను రెచ్చగొట్టే విధంగా ఈరోజు చేస్తూ ఉన్నారని తప్పితే ఇంకోటి కాదు. నిజంగా ఎవరు కట్టినా కూడా దాంట్లో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, ఈరోజు ఎంతోమంది మంత్రులు అందరూ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా కడప నగరంలో తిరుగుతూ ఉన్నారు. కనీసం వాళ్ళకున్న ఇంగిత జ్ఞానం ఉండాలి. ఎందుకంటే ఆయన ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి, పూర్తిగా మీ పార్టీకి సంబంధం లేదు, ఎవరికి సంబంధం లేదు, అయినా కూడా మీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అవన్నీ కూడా కట్టినారు అంటే ఏమని మిమ్మల్ని అనుకోవాలనో ఒకసారి మీరే ఆలోచించాలి. నిజంగా ఈరోజు మంత్రులు తిరిగారు, అయినా దాన్ని పట్టించుకోలేదు. కనీసం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ ఈరోజు కడపకు రాబోతున్నారు. ఈరోజు వాళ్ళు వచ్చే ముందన్నా కనీసం అధికారులు కానీ, అదేవిధంగా అధికారులను ఎందుకంటా ఉన్నామంటే ఈ మహానాడుకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి కూడా కింద నుంచి పై వరకు అధికారులే దగ్గరుండి చూసుకుంటూ ఫ్లెక్సీలు కట్టించడము, తర్వాత స్టేజీ, తర్వాత చైర్లు వేయించడం, అన్నీ ప్రతి ఒక్కటి కూడా అధికారులు దగ్గర నుంచి చూసుకుంటున్నారు. కాబట్టి ఇదే ఒక్కొక్క విగ్రహానికి ఒక్కొక్క అధికారిని ఖచ్చితంగా వేసింటారు. అక్కడ ఉన్నటువంటి అధికారి ఇప్పటికైనా స్పందించి మా రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి ఉన్నటువంటి అవన్నీ కూడా తోరణాలన్నీ కూడా తొలగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీనితో పాటు మహాదారుణం, ఘోరం. ఎందుకంటే భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారిని సైతం వదిలిపెట్టకుండా నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఈ జిల్లాల ప్రజలందరూ అసహించుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులను చూసి. కనీసం అంబేద్కర్ గారిని కూడా వదిలిపెట్టకుండా రాజశేఖర రెడ్డి గారికి కట్టారు, ఆయన ఈ పార్టీ కాకపోయినా రాజశేఖర రెడ్డి గారికి కట్టారు. అదేవిధంగా భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారిని కూడా వదిలిపెట్టకుండా దళితుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఈరోజు పచ్చ తోరణాలతో నింపినారంటే వాళ్ళని ఏమనాలనో ఒకసారి అర్థం కావడం లేదు. నిజంగా మీరు మనుషులైతే, నిజంగా మీరు మనిషి జన్మ ఎత్తింటే మీరు స్వేచ్ఛగా ఈరోజు తిరుగుతూ ఉన్నారంటే, ఈరోజు దానికి కారణమంతా కూడా మీరు పదవులు అనుభవిస్తూ ఉన్నారంటే కనీసం తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి దళిత నాయకులను కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ప్రజా సంఘాలు స్పందించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా దళిత సంఘాలు స్పందించాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ ఉన్నటువంటి ఇప్పుడున్న దళిత నాయకులందరూ కూడా ఇప్పుడున్న కనీసము మీరు మీ పైత్యానికి అందరు బలైపోయినారు. రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని కట్టినారు, ఇంకా ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులు అందరి విగ్రహాలు కట్టారు. ఓకే, భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి మీరు వెంటనే తొలగించాలి. ఎందుకంటే ఆయన రాసినటువంటి రాజ్యాంగం ద్వారానే ఈరోజు మీరు పదవులు అనుభవిస్తూ ఉన్నారు. ఆయనను అవమానపరిచే విధంగా, దళిత జాతిని అవమానపరిచే విధంగా, మనోభావాలు దెబ్బతినే విధంగా చేయొద్దని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. గత 4 రోజుల నుండి, ఒక వారం నుండి కడప నగరంలో ఎక్కడ పడితే అక్కడ కార్పొరేషన్కు డబ్బులు కూడా కట్టకుండా కార్పొరేషన్కు వచ్చే ఆదాయాన్ని గండి కొడుతూ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మహానాడు కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. కాబట్టి కడపలో ఎక్కడ చూసినా అక్కడ పశుమయం చేయడం జరిగింది. మేమైతే ఒకటే అడుగుతున్నాం, ఆ మహానేత కీర్తిశేషులైనటువంటి రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి వర్యులు, ఆయన విగ్రహానికి కూడా కనపడకుండా, ఆయనకు ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇవ్వకుండా ఈరోజు పచ్చ తోరణాలతో రాజశేఖర రెడ్డి గారి విగ్రహం కనపడకుండా చేయడం జరిగింది. అక్కడ కూడా కార్పొరేషన్కు ఎటువంటి నిధులు కట్టకుండా ఫ్లెక్సీలు వేయడం, తోరణాలు కట్టడం, ప్రతి ఒక్కటి చేయడం జరిగింది. మరి అలాగే కాకుండా ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని తెలుగు మాట్లాడే ప్రతి ఒక్కరికి ఒక భాష మాట్లాడే ప్రతిపాదికన ఒక రాష్ట్రం ఉండాలని పొట్టి శ్రీరాములు విగ్రహానికి అలాగే చేయడం జరిగింది. అలాగే అన్నమయ్య విగ్రహానికి అలాగే చేయడం జరిగింది. కోటిరెడ్డి సర్కిల్కి అలాగే చేయడం జరిగింది. మరి అలాగే కృష్ణదేవరాయల సర్కిల్ దాన్ని కూడా ఈ విధంగా చేయడం జరిగిందని తెలియజేసుకుంటున్నా. మరి అలాగే
మన యొక్క మిత్రులు చెప్పినట్టు ఈ భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి ఈ అంబేద్కర్ గారి విగ్రహానికి కూడా పచ్చ తోరణాలతో కట్టడం జరిగింది. మేము అడుగుతున్నాం, మీ అందరికీ ఈ హక్కు ఎవరిచ్చారు? ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క మినిస్టరు తిరుగుతున్నారు, ప్రతి ఒక్క ఎమ్మెల్యే తిరుగుతున్నారు, ప్రతి ఒక్క డివిజన్ నాయకులు తిరుగుతున్నారు. మీకు వీరందరూ ఇచ్చే గౌరవం ఇదేనా మేము అడుగుతున్నాం. మీరు ఎక్కడైనా కట్టదలుచుకుంటే మీ యొక్క మహాసభ ఎక్కడ జరుగుతుందో, మహానాడు ఎక్కడ జరుగుతుందో అక్కడ కట్టుకోవచ్చు. కానీ అది కూడా పర్మిషన్ లేకుండా, కార్పొరేషన్కు ఎటువంటి ఆదాయం రాకుండా మీరు కట్టుతున్నారంటే అది ఎంతవరకు ఇది సమంజసమని అడుగుతున్నాం. మరి అంతేకాకుండా బైపాస్లో మన జాతీయ చిహ్నమైనటువంటి అక్కడ ఒకటి మ్యాప్ పెట్టడం జరిగింది. అశోక చక్రాన్ని కూడా వాళ్ళు మూసేసి ఈరోజు పచ్చ తోరణాలు కట్టారంటే ఎంతవరకు వీళ్ళు దిగజారిపోతున్నారు అనేది తెలియజేసుకుంటున్నాం. కడప నగరము, కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్, రాయలసీమ ఎప్పటికీ రాజశేఖర్ రెడ్డి గారి గుండెల్లో పెట్టుకొని చూస్తున్నటువంటి ప్రజలు ఈ ఆంధ్ర రాష్ట్రంలో, కడపలో, రాయలసీమలో ఉన్నారని మరచిపోవద్దని మరొక్కసారి తెలియజేసుకుంటున్నాం. ఈరోజు కడప పట్టణంలో తెలుగుదేశం పార్టీ మహానాడని ఒక ప్రోగ్రాం పెట్టుకొని ఇక్కడ కడప నడిబొడ్డులో ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ నిర్మాత, ఆయన విగ్రహానికి పసుపు జెండాలు కట్టి, పసుపు తోరణాలు కట్టి ఆయనను అవమానపరిచినారు. ఈరోజు కలెక్టర్ గారు లోకల్లో ఉన్నాడు, కమిషనర్ గారు లోకల్ ఉన్నారు, ఎంఆర్ఓ గారు లోకల్ ఉన్నారు. ఇది కట్టి దాదాపు 24 గంటలు అవుతా ఉంది. వాళ్ళు చూస్తూనే ఉంటారు. ఇది ఇంత అంబేద్కర్ గారికి అవమానం జరిగినా కానీ స్పందించకపోవడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఇలాంటి కమిషనర్ మీద, ఎంఆర్ఓ మీద, కలెక్టర్ గారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు సెక్షన్ 4 నమోదు చేయాలని రాష్ట్ర మాల మహానాడు తరఫున డిమాండ్ చేస్తున్నాను. అదే కాకుండా ఈరోజు ఒక పార్టీకి అంకితం చేస్తూ ఈరోజు అంబేద్కర్ గారి బొమ్మ విగ్రహం చుట్టూ ఇలా కట్టడం అనేది చాలా బాధాకరమైన విషయము. ఇది వెంటనే ఉపసంహరించుకోవాలా. ఏదో ఇక్కడ భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారము ఈ పరిపాలన కొనసాగుతుంది అనేది అది కూడా లేదు. ఏంటంటే ఇచ్చిన హామీలు భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అన్ని అబద్ధాలు చెప్పి సర్వనాశనం చేశాడు ఈ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్ర ప్రజలను. ఎందుకంటే ఇచ్చిన హామీలు ఏది ఒక్కటి కూడా అమలు చేయలేదు. సూపర్ 6 అన్నాడు, సూపర్ 6 లేదు, ఏది అమలు చేయకుండా లాస్ట్కు అంబేద్కర్ గారిని ప్రజలను అవమానపరిచింది కాక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కూడా ఈరోజు అవమానపరిచేదానికి ఈ తెలుగుదేశం పార్టీ, ఈ చంద్రబాబు నాయుడు, ఆయన సహకరిస్తున్న లోకల్ ఎంఆర్ఓ, కమిషనరు, కలెక్టరు కంకణం కట్టుకున్నారు. ఈ అధికారుల మీద తక్షణమే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు సెక్షన్ 4 నమోదు చేయాలని రాష్ట్ర మాల మహానాడు డిమాండ్ చేస్తూ జై భీమ్. నా పేరు రామాజీ ఇమ్మానుయల్, నేషనల్ ప్రెసిడెంట్ రాష్ట్ర మాల మహానాడు.